తమను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ఆర్డబ్ల్యూఎస్ఎన్సీ పీడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాముడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర సమావేశంలో ముఖ్య అతిథులుగా అధ్యక్షులు వినుకొండ రాజారావు, చీఫ్ అడ్వైజర్ భాగ్యరావు, ముఖ్య న్యాయ సలహాదారులు రామంశ్రేయులు పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో మంచి నీటి సరఫరా విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రావాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ సరైన జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నేతలు చిన్న కొండయ్య, మల్లికార్జున్, గంగరాజు, పోసయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు గవర్నమెంట్ నుంచి రావాలంటే మధ్యన కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ మా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తా ఉన్నాడు. మాకు రావాల్సినటువంటి ఎస్ఆర్ఆర్ ప్రకారం జీతాలు ఇవ్వకుండా కేవలం కాంట్రాక్టర్ మాత్రమే జీవనం గడపడానికి మా శ్రమను దోచుకుంటా ఉన్నాడు. మా శ్రమ దోపిడీ గురవుతా ఉంది. కాబట్టి మాకు రావాల్సినటువంటి రాయితీలైనా, పిఎఫ్ అయినా, ఈఎస్ అయినా, జీతాలైనా, మాకు రావాల్సిన బచ్చాలైనా కాంట్రాక్టర్ దోచుకుంటున్నాడు. ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి మాకు విముక్తి కలిగించండి. మాకు ప్రభుత్వం దగ్గర వారు కాంట్రాక్టర్ వ్యవస్థ అగ్రిమెంట్ ఇచ్చి కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తా ఉంది. మాకు అన్యాయం చేస్తా ఉంది. మా హక్కుల్ని దోచుకుంటా ఉంది. మా ప్రాథమిక హక్కులైతేమి మా జీవన విధానాన్ని మార్చేస్తా ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టర్ బారి నుండి మమ్మల్ని రక్షించమని సిపిడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ ఈ రోజు రాష్ట్ర స్థాయి సమావేశానికి మేమందరం రావడం జరిగింది. పెద్దలు భాగ్యరావు గారు, రామాంజన్ గారు, రాయుడు శ్రీనివాస్, ప్రసాద్ బాబు, నీలాచలం, మల్లికార్జున్, అలాగే పోషయ్య, ఇంకా శివ, గంగరాజు వీరంతా ఉమ్మడిగా F244 రాష్ట్ర స్థాయిలో రిజిస్టర్ చేసుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మిక హక్కుల చట్టం ప్రకారం వీరు రిజిస్టర్ చేయబడినటువంటి ఈ సంఘంలో హక్కుల కోసం పోరాటానికి వెన్ను తిరగడం లేదు. ఇక త్వరలో మా హక్కుల సాధన కోసం మేము ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతా ఉన్నాం. మా హక్కుల్ని మేము కాపాడుకోవాలంటే ప్రభుత్వం గ్యారంటీగా మా హక్కుల్ని కాపాడాలి. కాంట్రాక్ట్ వ్యవస్థని కంపల్సరీగా కంట్రోల్ చేయాలి. మాకు ఇవ్వాల్సినటువంటి రాయితీల్ని ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా ప్రభుత్వాలు అమలు చేపించాలి. దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు. ప్రభుత్వానికి ఖర్చు లేనటువంటి అంశం ఇది. కేవలం కాంట్రాక్టర్ ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి ఆ కమిట్మెంట్ లోనే మా హక్కులు ఉన్నాయి. మా హక్కుల ప్రకారం మాకు జీతభత్యాలు ఇవ్వమని ఈ కార్మికులు అడగడంలో న్యాయమైన డిమాండ్ ఉంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. కంపల్సరీగా కాంట్రాక్టర్ వ్యవస్థని కంట్రోల్ చేయాలి. అనేక స్కీముల్లో ఈ రాష్ట్రంలో 547 స్కీములు ఉంటే ఈ 547 స్కీముల్లో కాంట్రాక్టర్ వ్యవస్థ అది ఏ ప్రభుత్వం ఉన్నా వీళ్ళను దోపిడీకే గురి చెబుతా ఉంది. కానీ వీళ్ళకు భరోసా లేదు. కనీసం 10,000 కూడా లేనటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఆర్ రేట్స్ ప్రకారం హ్యూమన్ ఏ కార్మికుడైనా అడిగితే ఆ యొక్క కాంట్రాక్టర్ యొక్క దుర్మార్గమైన భావజాలాన్ని వీళ్ళ కార్మికుల మీద ప్రదర్శించి వాళ్ళని దూరంగా పెట్టడం, వాళ్ళని స్కీముల నుంచి దూరంగా పెట్టడం, వర్క్ నుంచి దూరం చేయడం, సమాజం నుంచి ఆ కుటుంబాన్ని దూరంగా పెట్టాలనే దుర్మార్గంగా ఆలోచన చేస్తున్న ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ నుంచి ఈ కార్మికులను కాపాడేంత వరకు ఈ యొక్క కార్యవర్గం తీసుకున్నటువంటి నిర్ణయం తూచా తప్పనిసరిగా అమలు చేసి త్వరలోనే లేబర్ కమిషనర్ గారికి ఈ యొక్క ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ తరఫున కంపల్సరీగా సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుందనే విషయం తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగుల భరోసా కోసం, భద్రత కోసం, ఆత్మ గౌరవం కోసం మాత్రమే ఈ యొక్క కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ ని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అంశం కాదు ఇది. కేవలం వీరికి కాంట్రాక్టర్ అనేటువంటి ఒక దుర్మార్గమైన వ్యవస్థ వీరి యొక్క హక్కులని కలరాస్తూ వారి యొక్క శ్రమను దోపిడీ చేస్తుంది. కాబట్టి ఆ శ్రమ దోపిడీని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.